హాయ్ ఎవ్రీవన్, నా పేరు వినయ్. మీరు చూస్తున్నారు ద ఎడ్జ్ స్మార్ట్ తెలుగు ఛానల్. నేను ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన వీడియోని తీసుకొచ్చాను. ఇది ఎందుకు అద్భుతమైంది అంటే ఈ జాబ్లో మీకు 30,000 వరకు 30,000 ప్లస్ మీకు శాలరీ వస్తుంది. అది కాకుండా మీకు 5 lakhs ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్తో పాటు మీకు మీల్స్ ఇస్తారు. మీల్స్ కార్డ్స్ అంటే కొన్ని బ్యాంక్స్ ఉంటాయి కదా, అలాగే కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు కొన్ని వచ్చినాయి. ఏంటి అంటే మీల్ కార్డ్స్. మనకి ట్యాక్సెస్ ఉన్నప్పుడు, మనకి సాలరీ బాగా వస్తున్నప్పుడు, ట్యాక్సెస్ ఉన్నప్పుడు ఈ మీల్ కార్డ్స్ని యూజ్ చేసుకుంటే ట్యాక్స్ పడదు అనమాట. సో అలా మీల్ కార్డ్స్ అనేది ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ కూడా దీంట్లో ఇక్కడ ఉందన్నమాట. మీకు మీల్ కార్డ్స్ కూడా వాళ్ళు ఇస్తారు. అంటే ఈ మీల్ కార్డ్స్ మీరు ఏం చేస్తారంటే జొమాటో లాంటి వాటిలో, జియో మార్ట్లో ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బయట రెస్టారెంట్స్కి వెళ్తారు కదా, ఆ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ మీల్ కార్డ్ సేమ్ లైక్ డెబిట్ కార్డ్ అనమాట. అలా కూడా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఎక్స్ట్రా వర్క్ చేస్తే, మీకు ఇచ్చిన టైమే కాకుండా ఎక్స్ట్రా టైం మీరు వర్క్ చేస్తే దానికి కూడా మీకు మనీ ఇస్తారు. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్న ఒక మంచి ఆఫర్ని తీసుకొచ్చాను. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది 12th వాళ్ళకి అనమాట. 12th పాస్ అయిన వాళ్ళందరికీ ఇది ఎలిజిబుల్. అంటే 12th అయిపోయి మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే 12th అయిపోయిందా చాలు, ఏం ఏజ్ లిమిట్ కూడా లేదు. సో 12th పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి ఎలిజిబుల్. సో ఇంత మంచి జాబ్, దీంట్లో మీరు ఏమి కోడింగ్ కానీ అలాంటివి ఏమి పెద్ద డిఫికల్టీ ఏం లేదు. 12th పాస్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువే ఉంటాయి. కానీ థింగ్ అంటే ఇదేమీ ఈజీ కాదు. అప్లై చేయగానే జాబ్ వచ్చేస్తుంది నాకు అని అనుకోవడం అంతా మూర్ఖత్వం. ఇది అప్లై చేయగానే వచ్చే జాబ్స్ లాంటివి కాదు. ఈ కంపెనీ ఏంటంటే కొంచెం కన్జ్యూస్ అంటే కన్జ్యూస్ కాదు. ఎవరైనా మంచిగా టాలెంటెడ్ తీసుకోవాలనుకుంటారు కదా. సో 12th అయినా కూడా టాలెంటెడ్ పీపుల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో వీళ్ళ రిక్రూట్మెంట్ ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ నౌ అండ్ దెన్ వీళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో మీరు దీనికి ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. అప్లై చేయడం కంటే కూడా ఎక్కువ ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. సో దీంట్లో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఇంగ్లీష్ కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఇది తెలుగు జాబ్ అయినప్పటికీ కూడా, ఇది తెలుగు జాబ్ అయినా సరే, హిందీ జాబ్ అయినా, తమిళ జాబ్ అయినా సరే కూడా ఈ కంపెనీలో ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీష్ని నేర్చుకోగలిగితే ఈజీగా ఈ జాబ్ని పట్టేస్తారు. అంటే బాగా ఇంగ్లీష్ రావాలని కాదు, సో నార్మల్గా మీకు అయితే ఇంగ్లీష్ రావాలి ఇది క్రాక్ చేయాలండి. సో నేను మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఇప్పుడు చెప్తాను. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే దీనికి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఎలిజిబుల్ అవుతే, అంటే 12th పాస్ అయి ఉంటే, మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీ అందరికి టెస్ట్ లింక్ వస్తుంది. టెస్ట్ లింక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? టెస్ట్ లింక్ వచ్చిన తర్వాత టెస్ట్ రాస్తారు. ఫస్ట్ రౌండ్ అది. ఆ టెస్ట్ రాసిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఏదైతే టెస్ట్ రాస్తారో దాంట్లో మీరు క్వాలిఫై అవుతే మీకు మళ్ళీ మెయిల్ వస్తాయి. ఆ మెయిల్ నుంచి మీరు మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్తారు. సో ఇలా మళ్ళీ సెకండ్ రౌండ్లో మీకు ఒక 4 సెక్షన్స్ ఉంటాయి. ఆ 4 సెక్షన్స్ కూడా మీరు క్లియర్ చేసేస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది. మీకు స్పెషల్గా ఇంటర్వ్యూ అంటే ఏమి ఉండదు ఇక్కడ. ఇట్స్ అన్ ఈజీ ప్రాసెస్. తర్వాత థర్డ్ స్టెప్లో ఏంటి, ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అంటే, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఏంటి, మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా, మీ పాన్ కార్డ్ కానీ, మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ 12th పాస్ అయ్యా లేదా, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ చెకప్ జరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ చెకప్ అయిన తర్వాత డైరెక్ట్ మీకు శాలరీ డిస్కషన్, మీకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే మీకు జాయినింగ్ లెటర్, ఆఫర్ లెటర్ లాగా ఇచ్చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు రావచ్చు అని చెప్పేసి మీకు లెటర్ ఇస్తారు. మీకు ఇష్టమైతే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో అది ప్రాసెస్ అండి దీనికి. సో ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ఆల్. ఇప్పుడైతే మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. దీనికి చాలా మంది అప్లై చేస్తారు కానీ ప్రిపేర్ అవ్వరు. సో ఐ రికమెండ్ ప్రిపేర్ అవ్వండి మీరు. సో రిటర్న్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి ఫర్దర్ డిస్కషన్ ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే నా కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళి ఆ రిటర్న్ టెస్ట్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా స్క్రీన్ మీద ఉన్నాయి మీకు. సో అవన్నీ దాంట్లో ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఈ టైటిల్ని క్లిక్ చేస్తే ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది. ఆ ఫస్ట్ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు నా వెబ్సైట్ మీకు వస్తారు. ఆ వెబ్సైట్లో మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ రాశాను, అది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్సైట్లోకి వస్తారు. సో ఇక్కడ మీరు జాబ్ గురించి డీటెయిల్స్ చూసుకోవచ్చు. 32,000 వరకు శాలరీ వస్తుంది. ఇది ఎలా 32,000 వరకు వస్తుంది అంటే, యాక్చువల్ శాలరీ వచ్చేసి మీకు 2.6 to 2.9 LPA అని చూపిస్తారు. బట్ స్టిల్ మీకు ఎందుకు 30,000 పైన వస్తుంది అంటే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మీకు నైట్ అలవెన్సెస్ అంటారు. నైట్ షిఫ్ట్స్ వర్క్ చేసినందుకు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ వర్క్ చేసినందుకు, లేదంటే మీరు ఎక్స్ట్రా టైం వర్క్ చేసినందుకు, వీటన్నిటికీ కూడా వీళ్ళు పే చేస్తారు మీకు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు మినిమం 30,000 వరకు మీరు దీంట్లో ఈజీగా గెయిన్ చేస్తారు ఈ శాలరీలో. దిస్ ఈజ్ వెరిఫైడ్ అనమాట. సో మీకు వరి ఏం లేదు, ఈ శాలరీ మీరు తెచ్చుకోవచ్చు ఈ షిఫ్ట్ అలవెన్సెస్తో పాటు. సో మీకు ఇది కాకుండా వీళ్ళు ఇంకా 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కంపెనీయే. అలాగే మీకు
ఫ్రీ మీల్ కార్డ్స్ వస్తాయంట. ఫ్రీ మీల్ కార్డ్స్ అంటే 1100 రూపీస్ వరకు జనరల్గా అయితే కంపెనీస్ ఆఫర్ చేసే మీల్ కార్డు 1100 రూపీస్ వరకు. సో అది కూడా మీకు ఇందులో వస్తుంది. అది రెస్టారెంట్స్లో వాటిలో వీటిలో మీరు పర్ మంత్ 1100 రూపీస్ మీ కార్డులో యాడ్ అవుతూ వస్తుంది. మీరు అవి మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా మీకు ఇస్తారు. అంటే మీరు వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ అంటే మీరు ఇంటర్నెట్ పెట్టుకుంటున్నందుకు మీరు దానికి బిల్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అనుకోండి. ఆ బిల్ని మీరు అప్లోడ్ చేస్తే వెబ్సైట్లో, కంపెనీ వెబ్సైట్లో మీకు వాళ్ళ ఆ అమౌంట్ కూడా మీ అకౌంట్లోకి ఇస్తారు. సో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే 12th పాస్ అయిన వాళ్ళందరూ ఈ దీనికి ఎలిజిబులే, మీరు అప్లై చేసుకోవచ్చు. సో అదండి ఇది డీటెయిల్స్ అయితే. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, ఆన్ బాడీ. సో ఫస్ట్ థింగ్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ఏం చేస్తారు, కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకుంటారు. సో అప్లై చేసిన తర్వాత మీకు బేసిక్ టెస్టింగ్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది. సో ఆ బేసిక్ దాన్నే ప్రిలిమినరీ ఇంగ్లీష్ టెస్ట్ అంటారు. సో బేసిక్ ఇంగ్లీష్ లైక్ మనకి సెంటెన్స్ కంప్లీషన్, జంబుల్డ్ సెంటెన్సెస్, ఇలాంటి ప్యాసేజెస్ గురించి క్వశ్చన్స్, ఇలాంటి బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది ఈజీగా ఉంటుంది. ఒక 20 క్వశ్చన్స్ ఏమో ఇస్తారు. అది చాలామంది ఈజీగా క్లియర్ చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత మీకు వచ్చే అసెస్మెంట్స్ ఏంటి ఉంటాయంటే వర్క్ స్టైల్ అసెస్మెంట్, వర్సన్ 4 స్కిల్స్ టెస్ట్, సిఎస్ సిమ్యులేషన్. సో ఇది సెకండ్ యాక్చువల్ అసెస్మెంట్ అనేది అడ్వాన్స్డ్ అసెస్మెంట్ అంటారు. సో వర్క్ స్టైల్స్ అసెస్మెంట్ అంటే ఏంటి, మీకు ఏంటంటే మీరు ఒకవేళ మీరు ఎలా వర్క్ చేస్తారో, మీ వర్క్ స్టైల్ ఏంటనేది వాళ్ళు చూసుకోవడానికి ఈ అసెస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కండిషన్ ఇస్తారు, ఒక సిచ్యువేషన్ ఇస్తారు. సిచ్యువేషన్ ఇచ్చి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 2 ఆప్షన్స్ ఇచ్చి నువ్వు ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటావు అని అంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంపెనీ పాలసీస్కి తగ్గట్టుగా మీరు ఆలోచిస్తున్నారా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ వర్క్ స్టైల్ అసెస్మెంట్ అంటారు. సో వాళ్ళే ఆప్షన్స్ ఇస్తారు, ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాలి, మంచి ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్సన్ 4 స్కిల్స్ టెస్ట్. అంటే మీకు 4 స్కిల్స్ ఉంటాయి కదా, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో లిజనింగ్ టెస్ట్, వాళ్ళు ఒక సెంటెన్స్ చెప్తే మీరు తిరిగి సెంటెన్స్ చెప్పడం అలాంటివి. స్పీకింగ్, మీరు మాట్లాడడం, ఉన్నది చదవడం. ఇవి మీరు ఎలా అంటే మీకు స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది. రీడింగ్ అంటే ఉన్నది చూసి చదవడం, ప్యాసేజ్ లాంటిది. రైటింగ్ అంటే మీకు సిచ్యువేషన్ ఇచ్చి దాని గురించి రాయమని చెప్పడం. ఇలాంటి వర్సన్ 4 స్కిల్స్ టెస్ట్ జనరల్గా అయితే ఎక్కడైనా చెక్ చేసేది ఇది. సో ఇది మీ యాక్సెంట్ కూడా అక్కడ వాళ్ళు టెస్ట్లో ఏంటంటే మనం నార్మల్ ఇండియన్ యాక్సెంట్ లాగా కాకుండా మల్టీనేషనల్ యాక్సెంట్ లాగా వస్తుంది అన్నట్టు. డిఫరెంట్ కంట్రీస్ యాక్సెంట్ ఇస్తారు వాళ్ళు. అది ఎప్పుడు సేమ్ యాక్సెంట్ రాదు. యాక్సెంట్ అంటే వాళ్ళు మాట్లాడే స్లాంగ్ లాగా అన్నట్టు. సో సిఎస్ సిమ్యులేషన్ అంటే ఇది ఇంకొకటి ఏంటంటే, సిఎస్ అంటే ఇప్పుడు కస్టమర్ సర్వీస్ కాబట్టి ఇది జాబ్. సో ఈ జాబ్లో ఏంటి, సిఎస్ సిమ్యులేషన్ ప్రకారం మీకు ఒక ఇష్యూ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి ఏదో ఒక ఇష్యూ వచ్చింది, అతను మీ ఒక వెబ్సైట్, కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాడు. సో అప్పుడు ఏం చేస్తాడు, నీకు ఈమెయిల్ రాయడమో నీకు కాల్ చేయడమో చేస్తాడు. అప్పుడు నువ్వు ఎలా ట్యాకిల్ చేస్తావు, నువ్వు ఎలా డీల్ చేస్తావు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది సిఎస్ సిమ్యులేషన్ రౌండ్ అంటారు. సో నువ్వు ఎలా సిమ్యులేట్ అవుతావు, నీకు వచ్చిన ప్రాబ్లమ్కి నువ్వు దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు అనేది చెక్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆన్బోర్డింగ్ అండి. ఇది ఎంత సింపుల్, ఇది ఏం లేదు. మీకు వాళ్ళకి ఒక ప్రీ హైర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా పెడతారు. దాంట్లో మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, మీ డాక్యుమెంట్స్ చూస్తారు, తర్వాత మీకు శాలరీ ఎంతనో చెప్తారు, మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని వెరిఫై చేసి మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే మీరు 12th పాస్ అయ్యారా, ఎప్పుడు పాస్ అయ్యారా ఏంటి, ఇలాంటివి జనరల్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. మీరు వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నారా ఇప్పుడు ప్రస్తుతం, మీరు ఆల్రెడీ ఏదైనా కోర్స్లో ఇప్పుడు జాయిన్ ఉన్నారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు దీనికి అప్లై చేసి ఉండొచ్చు, మీరు 12th అయిపోయి డిగ్రీలో చదువుతూ దీనికి అప్లై చేస్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే జాబ్ చేసేటప్పుడు ఫుల్ టైం చేయాలి కాబట్టి ఇది వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నట్టు. సో 12th పాస్ అయిపోయి వాళ్ళందరూ, అంటే 12th పాస్ అయిపోయి, డిగ్రీ పాస్ అయిపోయి, పీజీ పాస్ అయిపోయి వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరూ ఎలిజిబులే. సో ఇప్పుడు నేను అప్లై చేయాలంటే ఏం లేదు, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అప్లై నౌ బటన్. ఈ అప్లై నౌ క్లిక్ చేస్తే మీకు దీంట్లో ఓపెన్ అవుతుంది అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీమ్ అని. సో ఇక్కడికి వచ్చాక మీకు అవే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు. చూసిన తర్వాత ఇక్కడ ఫైండ్ జాబ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫైండ్ జాబ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని లొకేషన్స్ వైజ్గా మీకు ఏదైనా లొకేషన్ కావాలంటే హైదరాబాద్ లొకేషన్ పెట్టుకుంటే హైదరాబాద్లో వస్తాయి అన్నట్టు. అలా ఇప్పుడు ఏంటంటే చూపిస్తుంది, ఇక్కడ హైదరాబాద్లో 4 చూపిస్తుంది. సో మనం చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కోయంబత్తూర్, ఇవి హైదరాబాద్ తెలుగు వాయిస్ ప్రాసెస్ అనే. ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే ఇది బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలని అడుగుతుంది, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కావాలని అడుగుతుంది. ఇవేం పెద్ద పట్టించుకోకండి, ఇవన్నీ ఖచ్చితంగా కావాలని కాదు, ఇది ఏం అవసరం లేదు. మీరు అసెస్మెంట్ క్లియర్ చేసేయడమే ఇంపార్టెంట్ ఫస్ట్. సో మీరు 10+2 అయిపోయిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే. సో డైరెక్ట్ కిందికి స్క్రాల్ చేసేసి అప్లై క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు ఒక క్యాప్చా అడుగుతుంది, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేసి ఇది క్లిక్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మీ బేసిక్ డీటెయిల్స్, మీ ఫస్ట్ నేమ్,
లీగల్ ఫస్ట్ నేమ్ అంటే జక్కుల వినయ్, అంటే జక్కుల నా ఫస్ట్ నేమ్, వినయ్ నా మిడిల్ నేమ్. లీగల్ మిడిల్ నేమ్ ఇక్కడ నాకు లేదు. జక్కుల వినయ్ అంటే జక్కుల నా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది వినయ్. మిడిల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సాయి, జక్కుల సాయి వినయ్ అనుకోండి. జక్కుల ఫస్ట్ నేమ్, సాయి మిడిల్ నేమ్, వినయ్ లాస్ట్ నేమ్. సో మీ డాక్యుమెంట్స్లో ఎలా ఉంటుందో అలానే రాయాలి. మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీ ఇంకొక మొబైల్ నెంబర్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, జెండర్ మెయిల్ అనేసి, మీ లాంగ్వేజ్, మీ మదర్ టంగ్ ఏంటి, మీ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి. ఈ స్టార్ మార్క్ ఉంది కదా, అది ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి. మీదే ఫిల్ చేయకపోయినా పర్లేదు, కానీ ఫిల్ చేయండి. సో మీకు ఇంకే వేరే లాంగ్వేజ్ వచ్చామంటే ఫస్ట్ మదర్ టంగ్ తెలుగు పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్ అని పెట్టండి. సో ఇప్పుడు డిసేబిలిటీ, మీకు ఏదైనా డిసేబిలిటీ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకున్న డిసేబిలిటీ లైక్ ఎస్ ఐ హ్యావ్ ఎ డిసేబిలిటీ అనేసి, నో ఐ డు నాట్ హ్యావ్ ఎ డిసేబిలిటీ అని, మాక్సిమం నో డు ఐ డు నాట్ హ్యావ్ ఎ డిసేబిలిటీ. తర్వాత సిటిజన్షిప్ అంటే మీరు ఇండియన్ కాబట్టి ఇక్కడ మీరు ఇండియన్ అని పెట్టవచ్చు. సో అడ్రస్, మీ ఫుల్ అడ్రస్ చెప్పాలి, మీ హౌస్ నెంబర్, ఫుల్ నెంబర్ డీటెయిల్స్, మీ కరెంట్ సిటీ, సో మీ కరెంట్ ఎక్కడ ఉంటున్నారు, హైదరాబాద్ అనేసి అలా, మీ కరెంట్ స్టేట్, మీ పిన్ కోడ్. ప్లీజ్ కన్ఫర్మ్ మీరు దీంట్లో వర్క్ చేయొచ్చు అంటే మీరు ఒకవేళ ఆఫ్టర్ ఆన్లైన్ జాబ్, ఇప్పుడైతే ఆన్లైనే. సో ఇన్ ఫ్యూచర్ మీరు విల్లింగ్ టు రీలొకేట్ అవ్వాలనుకుంటే అట్లా ఎస్ ఐఎమ్ విల్లింగ్ టు రీలొకేట్ అని పెట్టండి. పెట్టేసిన తర్వాత మీకు ఎవరైనా రిఫరల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ నేమ్స్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. సో రిఫరల్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, అందరికీ అసెస్మెంట్ లింక్ ఇస్తారు వీళ్ళు, ఏం వరీ అవ్వకండి. రిఫరల్ లేకుండానే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ వచ్చేసి మీరు లాస్ట్ అంటే హైయెస్ట్ ఉన్నది ఏంటి, మీరు బీటెక్ అయితే అండర్ గ్రాడ్యుయేట్, పీజీ చేసి ఉంటే ఎంఎస్సీ అలా చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ అలా పెట్టేయచ్చు. పెట్టేసిన తర్వాత ఎప్పుడు అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది అంటే 2021 ఇలా. సో మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఏదైనా పెట్టవచ్చు, ఎక్స్పీరియన్స్ లేదా ఇప్పుడే జాయిన్ అవుతున్నారంటే ఫ్రెషర్. సో ఇంతకుముందు మీరు విడ్ యూ లైక్ టు ప్రొసీడ్ ఫర్దర్, యూఆర్ అప్లైయింగ్ ఫర్ అసోసియేట్ రోల్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఎస్డిఎస్ ఫర్ D2. సో మీరు ఒక కస్టమర్ సర్వీస్ ప్రొఫైల్కి చేస్తున్నారు, ఎస్ అని పెట్టండి. అది కంఫర్టబుల్ విత్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ శాలరీ రేంజ్, దానికి ఓకేనా మీకు అనేసి పెట్టండి. ఇన్ ఆర్డర్ టు మీట్ అవర్ కస్టమర్ నీడ్స్ డ్యూరింగ్ పీక్ సీజన్ విల్ యూ బీ వర్కింగ్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఎస్ పెట్టండి, మీరు ఓవర్ టైమ్ వర్క్ చేస్తే మీకు ఎక్కువ శాలరీ వస్తాయి కాబట్టి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, ఖచ్చితంగా ఎస్ పెట్టాలి, ఎందుకంటే కస్టమర్ సర్వీస్ జాబ్స్ కాబట్టి. ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ ఎ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్, చాట్, ఈమెయిల్, ఎస్. డూ యూ హ్యావ్ అ వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, ఎస్ పెట్టండి. డూ యూ హ్యావ్ అ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఎస్ పెట్టండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్, మీరు ఇంతకుముందు అమెజాన్లో ఏదైనా జాబ్ చేస్తే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేయండి. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మీ పాన్ కార్డ్ అప్లై చేయండి, మీ ఆధార్ కార్డ్ అప్లై చేయండి, తర్వాత మీ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి. ఐ అగ్రీ క్లిక్ చేసేయండి, ఇది కూడా ఐ అగ్రీ, తర్వాత సబ్మిట్. సో అదండి దీని అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, నథింగ్ డిఫికల్ట్ ఇన్ దిస్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈమెయిల్ వస్తుంది, సెకండ్ రౌండ్కి మీరు ఎలా అప్లై చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు నేను నా వెబ్సైట్లోనే మీకు ఇంతకుముందు వచ్చినట్టే మీకు దాంట్లోనే దొరుకుతాయి ఇక్కడ. సో మీరు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత మీరు ఏంటి ఇక్కడ సెకండ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఒక యూట్యూబ్ వీడియో వస్తుంది, ఆ యూట్యూబ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సెకండ్ రౌండ్ ప్రాసెస్ ఏంటి, సెకండ్ రౌండ్లో ఏముంటుంది అనేది దాంట్లో కూడా ఉంది. సో అది మీరు ఫాలో అయిపోవచ్చు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాక. సో మీరు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఒక మంచి జాబ్ ఆఫర్, మీరు ఇలాంటివి మిస్ అవ్వద్దు. సో బేసిక్గా ఇంగ్లీష్కి ప్రిపేర్ అవ్వండి. ఇది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామ్ రాసే టైంలో మీకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమి ఉండొద్దు, మీ పక్కన ఎవరు మాట్లాడొద్దు, ఎందుకంటే అదంతా వాయిస్ మీ మైక్రో సిస్టమ్ ఏమంటారు మైక్ ఆన్ అయి ఉంటుంది. మైక్ ఆన్ అవ్వడం వల్ల పక్కన ఏమైనా సౌండ్స్ వచ్చినా అవన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి టెస్ట్లో. సో టెస్ట్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్లోనే రాయాల్సి ఉంటుంది, ఫోన్లో రాయడం కుదరదు. సో అదే అండి ఇది మీకు తీసుకొచ్చిన జాబ్ ఆఫర్, కంపెనీ అమెజాన్లో నుంచి కస్టమర్ సర్వీస్. బట్ ఇట్ ఈస్ ద బెస్ట్ వన్, మీరు చాలా నేర్చుకుంటారు, స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో హోపింగ్ దట్ ఈ వీడియో మీకు నచ్చి ఉండాలని ఆశిస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కామెంట్. అలాగే కాకుండా మీ సజెషన్స్ అన్ని కూడా కామెంట్లో నాకు ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.